ప్రతి స్పైన్ ప్రాబ్లంకి సర్జరీ అనేది అవసరం లేదు. అలాగని చెప్పేసి ప్రతి స్పైన్ సర్జరీని ఎండోస్కోపీ విధానం ద్వారానే చేయవచ్చు అనేది కూడా సరికాదు. ఇప్పుడు మనం ఎటువంటి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎండోస్కోపిక్ సొల్యూషన్ అనేది ఇవ్వచ్చో తెలుసుకుందాం. నడుము నొప్పితో పాటు మీకు ఏదైనా ఒక కాల్లో కానీ రెండు కాళ్ళల్లో కానీ పైనుంచి కింది దాకా నొప్పి వస్తుంది, తిమ్మిర్లు వస్తున్నాయి, దాంతోపాటు నడవలేకపోతున్నాను, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, లేక నించోలేకపోతున్నాను, ఆర్ మీకు యూరిన్ కంట్రోల్ అవ్వటం లేదు. సో ఇవన్నీ ఉన్నాయంటే మీకు ప్రాబబ్లీ డిస్క్ ప్రొలాప్స్ ప్రాబ్లం ఉంది. అంటే మీ నడుములో ఒక డిస్క్ స్లిప్ అయ్యి నరాలని నొక్కేస్తుంది. సో దీన్ని మనం ఎండోస్కోపీ ద్వారా చిన్న ఘాటుతో లోపలికి వెళ్ళి ఆ డిస్క్ని తీసేసి నరాలను ఫ్రీ చేసి మీకున్న ఇబ్బందిని అదే రోజు క్లియర్ చేసేసి అదే రోజు మీరు ఇంటికి వెళ్ళిపోయేలా కూడా చేయొచ్చు. అదేవిధంగా నడుము నొప్పితో పాటు రెండు కాళ్ళల్లో బరువు ఎక్కుతున్నాయి, నేను ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను, కొద్ది దూరం నడవగానే కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది, కాళ్ళు బరువుగా ఉంటున్నాయి, అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయి, లేకపోతే మొద్దుబారిపోతున్నాయి అనిపిస్తే ఇది మనకి లంబార్ కెనాల్ స్టెనోసిస్. అంటే నడుంలో మన పెద్ద నరం వెళ్ళే చోటు చిన్నగా అయిపోతుండడం వల్ల నరం నొక్కుకుపోతుంది. సో దీన్ని కూడా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా చిన్న ఘాటుతో లోపలికి వెళ్ళి అక్కడ నరాలను ఫ్రీ చేసేసి మనం యథావిధిగా ముందున్న స్థాయికి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మనకి చిన్న ట్యూమర్స్ ఏవైతే స్పైనల్ కార్డ్లో అంటే మన వెన్ను భాగంలో మెడ నుంచి కిందికి వచ్చే వెన్ను భాగంలో చిన్న ట్యూమర్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం చిన్ని ఘాటుతో ఎండోస్కోపిక్ సర్జరీతో కూడా ఈ స్పైనల్ ట్యూమర్స్ని కూడా తీసేయచ్చు. అప్పుడప్పుడు మనం చూస్తుంటాము, మనము నడుము నొప్పితో రాగానే మనం ఏదైనా సర్జన్ కానీ డాక్టర్ కానీ మనకి ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తే మనం ఎంఆర్ఐ చూడగానే డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అని ఉంటుంది. అంటే మన యొక్క డిస్క్లో వాటర్ కంటెంట్ తగ్గిపోయి దాని కలర్ మారిపోయి డిస్క్ కొంచెం బయటకు వచ్చి డిస్క్ బల్జెస్ లాగా అనిపిస్తుంది. సో వీటిని కూడా మనం ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేయొచ్చు. సో దీనివల్ల మనకున్న క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే చాలా రోజుల నుంచి ఉన్న మన బ్యాక్ పెయిన్ని కూడా మనం తగ్గించే అవకాశం చాలా వరకు ఉంది. అదేవిధంగా మనం మెడ నొప్పి కానీ మెడ నుంచి చేతిలోకి నొప్పి వస్తున్నా, తిమ్మిర్లు వస్తున్నా, చేయిలో బలం తగ్గినా కూడా మనకు మెడలో డిస్క్ ప్రొలాప్స్ అనే ప్రాబ్లం ఉండొచ్చు. సో దీన్ని కూడా ఈరోజు మనం ఎండోస్కోపీ విధానం ద్వారా చిన్ని ఘాటుతో అంటే 5 to 6 mm ఘాటుతో కూడా మనం సర్జరీ చేసేసి అదే రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీరు ఇంటికి వెళ్ళిపోయేలా కూడా చేయొచ్చు. మెడలో ప్రాబ్లం ఉండి సరిగ్గా నడవలేకపోవటం కానీ అంటే గెయిట్ ఇంబ్యాలెన్స్ అంటే నడక తడబడుతుంది, నేను సరిగ్గా నించోలేకపోతున్నాను, నా 2 చేతులు పనిచేయట్లేదు, ముందులాగా సంతకం మారిపోయింది, తినటానికి ఇబ్బందిగా ఉంది, బట్టలు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంది, మలమూత్ర విసర్జనపై కంట్రోల్ లేదు అనుకుంటే ప్రాబబ్లీ మీకు మెడలో మైలోపతి అనే ప్రాబ్లం ఉండొచ్చు. అంటే మన మెడ నరం గట్టిగా నొక్కుకుపోతుండడం వల్ల పైనుంచి కిందికి వెళ్ళే సిగ్నల్, కింది నుంచి పైకి వచ్చే సిగ్నల్స్లో అంతరాయం కలుగుతుంది. సో దీన్ని మనం మైలోపతి అని అంటాం. దీన్ని కూడా ఈరోజు మనం ఎండోస్కోపీ విధానం ద్వారా నయం చేయవచ్చు. ఆల్రెడీ మీకు 2-3 సర్జరీలు అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ముందు ఎప్పుడన్నా సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వేరే లెవెల్లో కూడా సేమ్ అటువంటి ప్రాబ్లమే వస్తున్నా కూడా మళ్ళీ ఓపెన్ చేసి సర్జరీ చేసే దానికంటే కూడా ఎండోస్కోపీ విధానం అనేది చాలా ఈజీ అండ్ కాంప్లికేషన్ ఫ్రీ. అంటే మీకు రిస్క్ కాంప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేసే సర్జరీ కంటే కూడా ఎండోస్కోపీ విధానం ద్వారా చాలా తక్కువ. మనం అప్పుడప్పుడు వింటాము మనకి స్పాండైలోలిస్థెసిస్ అంటే ఒక ఎముక ఇంకో ఎముక పైన ముందుకు జారిపోతుంది. సో ఈ జారిపోయే క్రమంలో కూడా మన నరాలపైన ఒత్తిడి చాలా వరకు పెరుగుతుంది. సో దీనివల్ల కూడా నడుము నొప్పి కానీ కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ ఎక్కువ దూరం నడవలేకపోవటం కానీ జరుగుతుంది. సో దీన్ని కూడా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా స్క్రూలు వేసి ఆ డిస్క్ని క్లియర్ చేసి నరాలను ఫ్రీ చేయవచ్చు. సో ఈ కాలంలో మనం ఇన్ఫెక్షన్స్ని కూడా అంటే వెన్ను ఎముకలో 1 or 2 లెవెల్స్ 1 కానీ 2 కానీ భాగాల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా అక్కడ దాకా వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ని వీలైనంత వరకు క్లియర్ చేసి అక్కడ కరెక్ట్ అయిన శాంపుల్ని కలెక్ట్ చేసుకొని మనం టెస్ట్కి కూడా పంపించవచ్చు. ఒకప్పుడు 2 లేదా 3 లెవెల్స్ లేదా 4 లెవెల్స్లో చేయాలంటే సర్జరీ కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ కింద పరిగణించబడుతుండే. కానీ ఈరోజు మనం ఎండోస్కోపీ ద్వారా వీలైనంత తక్కువ టైంలో 2 కానీ 3 లెవెల్స్ కూడా మనం ఈజీగా డీల్ చేయవచ్చు. అంటే మీకు ఎన్ని లెవెల్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎండోస్కోపీ విధానం అనేది ఒక మంచి ఆప్షన్.
సో ప్రస్తుతం మనకున్న ఎండోస్కోపీ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం చెప్పగలిగేది ఏంటంటే ఈ ఎండోస్కోపీ విధానం అనేది చాలా మటుకు స్పైన్ ప్రాబ్లమ్స్ని డీల్ చేయవచ్చు. కానీ పెద్ద పెద్ద సర్జరీలు అంటే గూని సమస్య కానీ వెన్నుముక వంకర ఉన్న సమస్యలు కానీ ఈ ఎండోస్కోపీ విధానం ద్వారా మనం సరిచేయలేము. ఎందుకంటే వీటికి ఓపెన్ సర్జరీ ఒక్కటే ఉన్న సుగమమైన మార్గం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, వీలైనన్ని స్పైన్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ఎండోస్కోపిక్ సొల్యూషన్ అనేది ఉంది. అంటే చిన్న ఘాటుతో కూడా ఎంత పెద్ద స్పైన్ ప్రాబ్లం అయినా ఎన్ని లెవెల్స్ అయినా కూడా డీల్ చేసే ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. సో మన స్పైన్ సర్జరీ అనగానే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఎండోస్కోపీ సొల్యూషన్ అనేది మనకు ఉంది. చిన్న ఘాటుతో ఇవన్నీ కూడా డీల్ చేసేయచ్చు. స్పైన్ సర్జరీ అండ్ ఇట్స్ అడ్వాన్స్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.